నిన్న మొన్నటి వరకు రానా గాజీ సినిమా చేస్తుండంటే అందరు లైట్ తీసుకురు. ఈ పోస్టర్ ను చూస్తుంటే కొత్త పోరడు సంకల్ప్ రెడ్డి ఈ మూవీని ఏదో ఆషామాషిగా తీసినట్టు కనబడతలేదు. ఎంతో కసితో గాజీ మూవీని తెరకెక్కిస్తున్నట్లు కనబడుతుంది. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న టైంలో పాక్ సబ్మెరైన్ అయిన గాజీ దాదాపు విశాఖపట్నం నేవల్ యార్డ్ వరకు వచ్చినుండే. అక్కడ విశాఖపట్నం పోర్ట్ తానున్న వార్షిప్ల మీద పాక్ కు చెందిన గాజీ అటాక్ చేసిన మన దేశానికి ఎంతో నుక్సాన్ అయ్యేది. కానీ అప్పుడే ఈ పాక్ కు చెందిన గాజీ ఉన్నట్టుండి తగలబడిపోయింది. దాన్ని మేమే పేల్చేసినామని భారతీయ నావిక దళాలు చెబుతుంటే, కాదు పొరపాటున దానంతట అదే ఈ గాజీ పేలిపోయిందని పాకిస్తాన్ వాదన. అసలు ఆ దినం ఏం జరిగిందనేది ఇప్పుడు గాజీ సినిమాలో చూపెట్టవుతుర్రు. ఇప్పుడు రానా గాజీ పోస్టర్ చూస్తుంటే అండర్ వాటర్ లో జరిగిన గడ్బడ్ ను ఏ తీర్లో చూపెడతారో అని ఆడియన్స్ వెయిట్ చేస్తారు. పైగా ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ ప్రెజెంట్ చేయడం, తెలుగులో పీవీపీ రిలీజ్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగినాయి. ఆ అంచనాలకు తగ్గట్టు గాజీ సినిమా ఉంటుందా లేదా అన్నది తెలవాలంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 వరకు వెయిట్ చేయాల్సిందే.